క్రెడిట్ వార్ బీజేపీలో క్రెడిట్ వార్ నడుస్తున్నదట. మొన్న గెలిచిన 2 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎవరికి క్రెడిట్ దక్కుతుంది అని ఈ క్రెడిట్ వార్ నడుస్తున్నదట. ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు పైన, బండి ర్యాలీ రద్దుపై అనుమానాలు, ప్రాధాన్యం పెంచుకోవడంపై నేతల ఫోకస్, ఎవరికి వారు పావులు కదుపుతున్న నేతలట. ఎమ్మెల్సీ ఎన్నికల విజయంపై బీజేపీలో క్రెడిట్ వార్ జరుగుతున్నట్టుగా తెలుస్తున్నది. ఉపాధ్యాయ పట్టభద్రుల స్థానాల్లో బీజేపీ విజయం సాధించడంతో ఆ పార్టీ క్యాడర్లో జోష్ కనిపిస్తున్నది. ఈ విజయం పైన పార్టీలోని ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్టుగా సమాచారం. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్ 2 స్థానాల్లో కమల దళం విజయం సాధించడంతో క్యాడర్లో జోష్ పెరిగింది. మరి ఇప్పుడు ఎవరి వల్ల సాధ్యమైంది ఇది? కరీంనగర్లో ఇప్పుడు బండి సంజయ్ ఆయన కొంత ఫోకస్డ్గా పనిచేసినట్టుగా కనబడుతున్నది. దాంతోపాటుగా అందరు ఎంపీలు పనిచేసారు. ఇప్పుడు మెదక్ ఎంపీ, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ అందరూ ఎక్కడ కూడా వాళ్ళు ఇది లేకుండా, మరి హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాలు ఏమో తెలియదు కానీ పర్ఫెక్ట్గా వాళ్ళు పనిచేసి గెలుపుకి కారణమయ్యారు. అండ్ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శనివారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించాలి అని భావించినట. దాదాపు 50,000 మందితో సభ నిర్వహించాలి అని ప్లాన్ చేసుకున్నారు. ముఖ్య అతిథిగా స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డిని ఆహ్వానించారు. కానీ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించిన గంటల వ్యవధిలోనే రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయంతో జోష్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమల దళం 3 స్థానాల్లో విజయబావుట ఎగరేసింది. మండలిలో తమ బలాన్ని 1 స్థానం నుంచి 3 స్థానాలకు పెంచుకున్నది. ఇదే జోష్తో త్వరలో జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలి అని భావిస్తున్నది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ గెలవడంతో దాన్ని క్లెయిమ్ చేసుకోవడం కోసం పలువురు నేతలు దృష్టి సారిస్తున్నారు. ఎవరికి వారుగా ఈ క్రెడిట్ తమదే అంటూ తమదంటే తమదే అని చెప్పుకునే పనిలో పడ్డారట. చట్టసభల్లో పార్టీ బలం పెరుగుతుండడంతో ఎవరికి వారుగా తమ ప్రాధాన్యం పెంచుకోవడం పైన దృష్టి సారిస్తున్నారు. మరి క్రెడిట్ ఎవరికి పోతుంది? అంటే ఇది మొత్తం బీజేపీ బలంగానే చెప్పాలా? బీజేపీ బలంతో పాటు అవతల వైపున్న బలహీనత కూడా వీళ్ళకు ఉపయోగపడ్డది. అండ్ బీజేపీలో ఉన్న నాయకుల పనిచేయడం వల్ల కూడా ఇది సాధ్యమైంది. అన్నింటికంటే ముఖ్యంగా బీజేపీ కార్యకర్తల బలము దీనికి మరింత తోడై వాళ్ళు అక్కడ గెలవగలిగినారు. ఎంతో కొంత డబ్బులు కూడా ఫోకస్డ్గా ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్ది కొంత పక్కన పెడితే టీచర్ ఎమ్మెల్సీ డబ్బులు బాగా పనిచేసినాయి. సో ఇవాళ రాష్ట్రానికి బన్సలు రాబోతున్నారట. ఇప్పుడు ఈ క్రెడిట్ వార్లో భాగంగా బేసిక్ ఏం జరుగుతుందంటే బీజేపీలో ఇప్పుడు అధ్యక్ష పదవి కోసం ఇదంతా. ఈ క్రెడిట్ వార్కి అధ్యక్ష పదవికి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఒక వర్గం నాయకులేమో అమ్మ ఇది ఈడ గెలిస్తే బండి సంజయ్కి ప్లస్ అవుతుందేమో, ఆయనకి ప్లస్ అవుతుందేమో, కొంచెం రిజల్ట్ అటు ఇటు అయితేనే బాగుంటుందేమో అని ఒక వర్గం అనుకుంటుంది. ఇంకొక వర్గమేమో ఇప్పుడు ఈ వర్గమేమో సంజయ్ ఇటు చుట్టూన్న వర్గమేమో ఇది ఖచ్చితంగా గెలవాలి, అవసరమైతే రేపు పొద్దున మనమే అధ్యక్షులం కావాలని వీళ్ళు భావిస్తూ ఉన్నారు. బండి సంజయ్ కూడా అధ్యక్ష రేసులో ఉన్నాడన్నది చర్చ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ గెలుపు తర్వాత మరింతగా సంజయ్కి ఇదొక బూస్టింగ్ లాగా పనిచేసింది. రేపు అధ్యక్ష పదవిని కూడా ఆయన ఆశించబోతున్నారు అన్న ఒక చర్చ చాలా బలంగా పార్టీలో కూడా జరుగుతున్నది. ఆయన ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అవుతున్నారట. నాకు ఈ మంత్రి పదవి కంటే గ్రౌండ్లో ఉండడమే బెటర్. ఈ ఢిల్లీ రాజకీయాలు, ఈ ఆడ పాతుకుపోయిన ఐఏఎస్లు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడాలు, ఇదంతా మనకు కుదరని పని. మనం గల్లీలో ఉండాలి, ఇక్కడ తెలంగాణ రాజకీయాలను శాసించాలి అన్న ఒక ఆలోచనలో బండి సంజయ్ పడ్డట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. పార్టీలో కూడా డిస్కషన్ జరుగుతున్నది. సో అందులో భాగంగా బీజేపీ కూడా ఈ అధ్యక్ష పదవి నియామకం విషయంలో యాక్చువల్గా అయితే ఈటెల రాజేందర్కి ఎప్పుడో కన్ఫామ్ కావాలి. ఇప్పుడు ఈటెల పడని వాళ్ళు వీళ్ళు ఆయన మీద నెగిటివ్ రిపోర్ట్స్ ఇస్తున్నారు. ఆయన కమ్యూనిస్టు, ఆయనకి ఇయ్యొద్దు, రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి తప్ప ఎవరికైనా ఇవ్వండి అనే వాళ్ళు కూడా చాలామంది తయారైపోయారు. కొద్ది రోజులు డీకేఆర్ అన్న పేరు వినిపించింది. సంజయ్ వర్సెస్ ధర్మపురి అరవింద్గా కొద్ది రోజులు వ్యవహారం నడిచింది. సంజయ్ కాదు, ఈటెల వర్సెస్ ధర్మపురి అరవింద్గా. సో ఇప్పుడు బండి సంజయ్ కూడా ఎంటర్ అయ్యిండు. బండి సంజయ్ కూడా అధ్యక్ష రేసులో ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. నాకు ఈ కేంద్ర మంత్రి పదవి అవసరం లేదు, నేను రాష్ట్రంలో తెలంగాణ అధ్యక్షుడిగా పనిచేయడానికి నేను రెడీగా ఉన్నాను, ఆయన ఒక ప్రపోజల్ పెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇది నిజమా కాదా వాస్తవం అన్నది వాళ్ళే చెప్పాలి. డిస్కషన్ అయితే చాలా బలంగా జరుగుతున్నది. మరి అదే జరిగితే మరి ఆయనకి తీసేసే పదవి ఈటెల రాజేందర్కి ఇస్తారా? కొంత ఈటెల రాజేందర్కి అమిత్ షా కొంత హామీ ఇచ్చినట్టున్నారు. అసలు యాక్చువల్గా ఆయన ఎప్పుడో పార్టీ మారాలన్నా వద్దా అంటే ఎలక్షన్స్కి ముందు చెప్తున్నాను నేను. అటు ఇటుగా ఊగిసలాడుతున్న టైంలో అమిత్ షాని హామీ ఇచ్చి లేదు నువ్వు ఉండాల్సిన అవసరం ఉన్నది, పార్టీకి ముఖ్యంగా తెలంగాణలో ఇక్కడ అధికారంలోకి రావాలంటే మీ సహకారం కావాలి,
ఆయనది ఒకటి బీఆర్ఎస్ నుంచి వచ్చిండు, బీఆర్ఎస్ లీడర్లను ఆకర్షించడానికి ఒక అవకాశం. రెండోది బీసీ, ఈ రాష్ట్రంలో బిగ్ కమ్యూనిటీ ముదిరాజ్ కమ్యూనిటీ, అండ్ కొంత వామపక్ష భావజాలం ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి నాయకుల అవసరం. వీటన్నింటి దృష్ట్యా ఆయన మీద ఫోకస్ పెట్టింది బీజేపీ హైకమాండ్. సో ఆయనకి ఇచ్చిన హామీ మేరకు మరి అధ్యక్ష పదవి ఇస్తారా, లేదు బండి సంజయ్ని అధ్యక్షుని చేసి బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇంకో మంత్రి పదవి ఈటలకి ఇస్తారా అన్నది రాబోయే రోజుల్లో చూడాలి. అందుకే ఈ లెక్క తేల్తలేదు, వాళ్ళ అధ్యక్ష పదవి లెక్క ఇంకా తేల్తలేదు. మార్చ్ ఎండింగ్ లోపు అయిపోద్ది అంటున్నారు, అంటే ఈ మంత్ ఎండింగ్ లోపు చూడాలి.